హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ యానా టాక్స్. సో ఇప్పుడు నేను ఇవాళ ఒక డే ట్రిప్ వెళ్తున్నాను అనమాట. సేమ్ కొండవీటి ట్రిప్ లాంటిదే. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్ అంటే బొక్కడి పోతాం. ఎక్కడికి వెళ్తున్నాను మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉండిద్ది. చీరాల వెళ్తున్నాను. తమ్ముళ్ళు చూసే ఉంటారు అందరూ ఆల్రెడీ. సో చీరాల వెళ్ళి అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నాను, ఏ ప్లేస్కి వెళ్తున్నాను చూద్దాం పదండి. వెళ్తున్న దారిలో నాకు ఇక్కడ సైడ్ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం అన్ని పత్తి పొలాలు, లైక్ బంతి పువ్వులు. సేమ్ కొండవీడు వెళ్ళేటప్పుడు ప్లేసెస్ ఎలా ఉన్నాయో సేమ్ అలా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. మనము సిటీలో ఇంత నేచర్ చూడలేము. కొంచెం పల్లెటూరు సైడ్స్ అలా వచ్చినప్పుడు ఇలాంటి నేచర్స్ అయితే చూడగలుగుతాము. సో అలా ముందుకు అలా కొంచెం దగ్గరలో ఇక్కడ బాపట్ల దగ్గరలో అంటే కొంచెం బాపట్ల చీరాల దగ్గరలో ఉన్నప్పుడు ఇక్కడ కొత్తగా ఆంజనేయ స్వామి గుడి కన్స్ట్రక్షన్ చేశారు. చాలా అంటే చాలా పెద్ద స్టాచ్యూ. నాకు తెలిసి విజయవాడలో అంటే ఏషియాలోనే పెద్ద స్టాచ్యూ పరిటాలలో ఉందని నాకు తెలుసు. కానీ ఇక్కడ కూడా ఒకటి పెట్టారు. ఇది కూడా చాలా హైట్ ఉంది. మరి నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ లేదు ఇది. ప్లస్ ఇక్కడ హైవే కూడా వేస్తున్నారు డైరెక్ట్ బాపట్ల అండ్ చీరాల రావడానికి. హైవే కూడా ఇంకా ఒక 1 yearలో పూర్తవుతుంది అనుకుంటా. రోడ్స్ కూడా చాలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రోడ్స్ చాలా ఇబ్బంది పడ్డాము రావడానికి. కొన్ని అంటే మేము యాక్చువల్గా స్ట్రైట్ రూట్ మిస్ అయిపోయి కొంచెం ముందుకు వెళ్ళి రావాల్సి వచ్చింది. దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. కానీ స్ట్రైట్ రూట్ ఉండిద్ది, అదైతే కొంచెం బాగానే ఉండిద్ది. అది కూడా కొంచెం కొంచెం గుంతలు ఉంటాయి. కానీ ఇప్పుడు అన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రోడ్స్ అయితే కొంచెం దారుణంగానే ఉంటాయి. కొంచెం చూసుకొని రండి స్లోగా. సో ఇక్కడ మేము ఆల్రెడీ చీరాల రీచ్ అయిపోయి ఇక్కడ రిసార్ట్స్ దగ్గరికి వచ్చాము. సీబ్రెజా. ఇక్కడ రిసార్ట్స్లో బాతులు ఇక్కడ చిన్న పూల్లాగా పెట్టి బాతులకి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇవి క్యూట్గా నడుస్తున్నాయి. సో మేము ఇప్పుడు చీరాల వచ్చేసాము. ఇక్కడ సీబ్రెజా అని ఒక రిసార్ట్స్ ఉంది. ఇక్కడ ఫుడ్ తినేసి అట్లా బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఈ రిసార్ట్స్ బాగుండిద్ది. నా ఫేవరెట్ అనమాట. ఇక్కడికి నేను ఎప్పుడు వచ్చినా ఈ రిసార్ట్స్ దగ్గరే ఫుడ్ తింటాను. అంటే ఇక్కడ నాకు ఫుడ్ ఇష్టం, నాకు నచ్చుతుంది. మెయిన్గా చిల్లీ ప్రాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ మనకి రూమ్స్ ఉంటుంది స్టే చేయడానికి, ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి, వీళ్ళ ఓన్వి చాలా ఉంటాయి. సో నేను ఇప్పుడు ఫుడ్ తినడానికి వెళ్తున్నాను. ఆ ఫుడ్ ఏం తింటాను ఏంటనేది కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఆకలేస్తుంది. ఎప్పుడో మార్నింగ్ టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు. సో తినేసి ఆ తర్వాత బీచ్కి వెళ్తాము. ఇక్కడ క్యాఫ్టేరియాకి వచ్చాము సీబ్రెజాలో. ఇక్కడ క్యాఫ్టేరియాలో నాకు చిల్లీ ప్రాన్స్ అంటే చాలా ఇష్టము. సో అక్కడ చిల్లీ ప్రాన్స్ అండ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ చేసాము. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అంతేం నచ్చలేదు, కానీ చిల్లీ ప్రాన్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ప్రైస్ మరి ఎక్కువే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో ఇక్కడ ఫుడ్ దొరకడమే చాలా కష్టం. అది కూడా మంచి ఫుడ్ దొరకడం చాలా కష్టం. రోడ్ సైడ్ ఫుడ్ అంటే దొరుకుతుంది, కానీ హైజీన్గా అయితే ఉండదు. సో హైజీన్గా కొంచెం తినాలి అనుకుంటే తప్పదు. ఇక్కడ నాకు ఓన్లీ ఫ్రైడ్ రైస్ అండ్ స్టార్టర్ వచ్చేసి దాదాపు 800 అట్లా పడింది, చార్జ్ చేశారు. సో అట్లా ఫుడ్ తినేసి ఇంకా అలా బయట బీచ్ దగ్గరికి వెళ్ళాం. సో క్యాఫ్టేరియాలో సీబ్రెజాలో లంచ్ చేసేసి ఇక్కడ స్వింగ్ ఉంది ఒకటి. స్వింగ్ అంటే నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం. ఒకసారి ఊగేసి బీచ్కి వెళ్ళాం. సో అలా బీచ్కి వెళ్దామని చెప్పి వెళ్తుంటే ఇక్కడ రిసార్ట్స్లో నాకు ఉయ్యాల కనిపించింది. నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం. అది చూడగానే ఆగిపోయాను ఉయ్యాలు ఊగడానికి. ఓ మై గుడ్నెస్, నాకు స్వింగ్ అంటే ఎంత ఇష్టం అంటే ప్రాణం. అంతే చిన్నప్పుడు మా మామయ్య వాళ్ళ పెళ్ళికి మా అత్త వాళ్ళ ఊరిలో పెద్దదంటే పెద్దది అట్ల తద్ది చేస్తారు కదా, అట్ల తద్దప్పుడు పెద్ద స్వింగ్ వేశారు. నేనైతే దాదాపు అసలు అక్కడ అంటే బందర్లో అనమాట మా అత్త వాళ్ళు ఉండేది. నేను దాదాపు ఆ రోజంతా స్వింగ్లోనే ఆడుకున్నాను. నాకు అంత ఇష్టం ఉయ్యాలంటే. సో ఇది సీబ్రెజా వాళ్ళ ప్రైవేట్ రిసార్ట్స్ అనమాట. ఇక్కడ అంటే కొంచెం ఓన్లీ రిసార్ట్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది బీచ్ ఎలా ఉంటుంది. అంటే ప్రైవేట్ బీచ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా రిసార్ట్స్ నుంచి వచ్చి ఈ బీచ్కి రావచ్చు. చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఇక్కడ మనకు వచ్చేసి నైట్ క్యాంప్ ఫైర్ ఉండిద్ది, మళ్ళీ డీజే డ్యాన్స్ ఉండిద్ది. అండ్ ప్లస్ ఇక్కడ ఫన్ యాక్టివిటీస్ లాగా ఇప్పుడు అంటే ఇట్లా కార్ రైడ్స్ అవి ఉంటాయి, ప్లస్ బోట్ రైడ్స్ కూడా ఉంటాయి కొంచెం సేపు ఆగితే. రిసార్ట్స్ తీసుకున్న వాళ్ళకి మీకు ఏంటంటే నైట్ స్టే ఇచ్చినప్పుడు మనకి నైట్ మూవీ టైం ఒకటి పెడతాడు, బాగుండిద్ది. అంటే ఇక్కడ ఓపెన్ ఏరియాలో స్విమ్మింగ్ పూల్ దగ్గర పెద్ద స్క్రీన్ వేసి మూవీ పెడతారనమాట ఉన్న వాళ్ళందరికీ కలిపి. సపరేట్ క్యాంప్ ఫైర్స్ ఉంటాయి. ప్లస్ మీరు ఇక్కడ క్యాంప్ ఫైర్ చేసుకున్నప్పుడు మీరు ఓన్గా ఫిష్
ఫైర్ చేసుకొని తినాలి అన్న వాళ్ళు కూడా తినచ్చు. అలా కూడా వాళ్ళు మనకి బార్బిక్యూ టైప్లో హెల్ప్ చేస్తారు పెట్టుకోవడానికి సెటప్. సీ బ్రెజాలో మనకి రూమ్ వచ్చేసి 5,000 అలా పడుతుంది పర్ డే. సో ఎవరైనా చీరాల వచ్చి స్టే చేయాలనుకున్న వాళ్ళు చూసుకోండి. ఇక్కడ బీచ్ వ్యూ వచ్చి మొత్తం అంతా ఎంజాయ్ చేస్తుంటే నాకు ఇక్కడ శాండ్ బైక్స్ అండ్ అదే అడ్వెంచర్ బైక్స్ అంటారు కదా, నాకు ఇట్లా మామూలుగానే నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం. ఇట్లా మాడిఫై చేసి ఇట్లాంటి అడ్వెంచర్ బైక్స్ అంటే ఇంకా ఇష్టం. ఖచ్చితంగా రైడ్ చేస్తాం కదా, మరి ఇలాంటివి మనం ఎందుకు వదులుతాం. సో నేను రైడ్ చేశాను. వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళే తీసుకెళ్ళారు, కానీ వచ్చేటప్పుడు నేనే ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా కొంచెం థ్రిల్లింగ్గా ఉంది. మనం ఏదో సాధించాం, మనం కూడా తోలగలం అన్న, అంటే మనం ఎలాగో అంటే ఇప్పుడు బాయ్స్ బైక్స్ అన్నీ మనం తోలలేం కదా, ఇలాంటి బైక్స్ అయినా తోలేసి కొంచెం మనం కూడా సాధించాము అని అలా ఫీల్ అయిపోవాలి అనమాట. ఇక్కడ మేము రిసార్ట్స్కి వచ్చాం కదా, ఆ రిసార్ట్స్లో ఏమేమి ఉంటాయి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దామని కొంచెం అలా ముందుకు వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను. ఇంక రిసార్ట్స్లో ఆడుకోవడానికి టర్ఫ్ కూడా ఉంటుంది, క్రికెట్ టర్ఫ్. క్రికెట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ఎక్కడైనా స్టే చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్. సో మనం ఇందాక వెళ్ళిందేమో రామాపురం బీచ్ అనమాట. ఇప్పుడు మనం చీరాల బీచ్కి వచ్చాము. ఇది ఎంట్రన్స్, అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ కనబడుతుంది కదా, ఇది చీరాల బీచ్ ఎంట్రన్స్. మనకి ఇక్కడ ఎండి చేపలు, ఎండి రొయ్యలు అంటారు కదా, అవి దొరుకుతాయి. ఫ్రెష్ ఫిష్ అంటే ప్రాన్స్ దొరుకుతాయి. అది చూపించు. ఇక్కడ నుంచి చాలా షిప్ చేస్తారనమాట, అంటే వేరే వేరే ప్లేసెస్కి. ఇక్కడ బాగా అంటే అటు సైడ్ మనకి పోర్ట్ కూడా ఉండిద్ది, కావాలంటే అది చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో. మనకి చాలా అంటే ఇక్కడ మొత్తం ఫిషర్మెన్స్ ఎక్కువ ఉంటారు. అన్నీ పట్టేసి మనకి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట వేరే వేరే ప్లేసెస్కి. ఒకసారి మనం బీచ్లో కూడా చూస్తే ఎంతమంది ఆల్రెడీ వేటకెళ్ళారో మనకి కనబడిద్ది. మినీ దేవరా మూవీ చూసినట్టుంది నాకు ఇక్కడ చూస్తుంటే. ఆంటీ ఎంత ఆంటీ టైగర్ ప్రాన్స్? 800 కిలోనా? 2 కేజీలు 800. ఇవైతే పీతలు అయితే 300. ఇవేంటివి? షార్క్ ఫిష్లా? ఇవి ఎలా ఇస్తారు? 400. ఇవి చిన్నవి అయితే 500 అమ్మా. 500 800. ఇక్కడ మనకు వచ్చేసి మొత్తం డ్రై ఫిషెస్ అనమాట. కొన్ని ప్లేసెస్లో ఉప్పు చేపలు అంటారు, కొన్ని చోట్ల ఎండి చేపలు అంటారు. ఇక్కడ చాలా రకాలు దొరుకుతున్నాయి. నాకు ఎండి చేపలు అట్లా నేను ఎప్పుడు అంటే కొంచెం పెద్దనాక ఎప్పుడు తినలేదు, కానీ చిన్నప్పుడు మెత్తళ్ళు అలా అంటారు కదా, అవి ఎప్పుడో ఒకసారి తిన్నట్టు గుర్తు. సో ఇక్కడ కొంచెం బీచ్ దగ్గర పక్కన కొంచెం మంచిగా ప్లేస్ కనిపిస్తే ఇక్కడ రీల్స్ అవి చేసుకుంటున్నాను. ఈ రీల్స్ అవి చూడాలంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉండిద్ది, ప్రతి బీచ్ దగ్గర లైట్ హౌస్ ఉండిద్ది కదా, సో చీరాల లైట్ హౌస్ ఇది అనమాట. ఇక్కడ నుంచి నేను ఇంత ఎర్లీగా ఎందుకు రిటర్న్ అవుతున్నానంటే, మాకు విజయవాడ నుంచి చీరాల 110 కిలోమీటర్స్ వస్తుంది ఆల్మోస్ట్, అంటే 3 hours జర్నీ మాకు. సో నాకు వీలైనంత వరకు నేను ఉన్నాను. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవ్వకపోతే కనుక నాకు మళ్ళీ లేట్ అయిపోద్ది నైట్కి. సో అందుకని కొంచెం లైట్ ఫెయిల్ అయ్యే లోపలే స్టార్ట్ అవుతున్నాను. నేను రిటర్న్ అయిపోతున్నాను అని చెప్పాను కదా, వెళ్తున్నప్పుడు ఇక్కడ మొత్తం మీకు ఫిషింగ్ హార్బర్ ఎలా ఉండేది చూపించాలనిపించింది. సో తీస్తున్నాను. చూసారా ఎన్ని ఫిషెస్, అంటే చాలా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, చాలా ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ నుంచి. చూసారా ఎన్ని బోట్స్ నుంచి మత్స్యకారులు మొత్తం తీసుకొచ్చి సీ ఫుడ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ట్రక్స్ ఎక్కిస్తున్నారు. ఇది మనకి ఫారినర్లా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ మనకి ఏరియాస్కి అంటే లైక్ సిటీస్లో వాళ్ళకి ఫిష్ మార్కెట్స్ ఉంటాయి కదా, వాటికి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి మనకి మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. ఇది మొత్తం ఫిషింగ్ హార్బర్. సో రిటర్న్ అవుతున్నాను కదా, ఇక్కడ మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే కనుక ఆగి వ్లాగ్ చేస్తాను, లేదంటే కనుక డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాను. సో చీరాల నుంచి విజయవాడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈట్ స్ట్రీట్ దగ్గర ఆగాము. ఫుల్ ఆకలేస్తుంది. ఎప్పుడో మధ్యాహ్నం కొంచెం ఫ్రైడ్ రైస్ తిన్నాం అంతే. ఇప్పుడు కేఎఫ్సీలో ఇక్కడ ఈట్ స్ట్రీట్ అని ఒక ఫుడ్ ఉంది, అంటే ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుంది అనమాట. చాలా రకాల ఫుడ్ దొరికింది. నాకు ఇప్పుడు కేఎఫ్సీ క్రేవింగ్ ఉంది, సో నేను కేఎఫ్సీ తిందాం అనుకుంటున్నాను. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేపాటికి దోలు తీరిపోయింది. అసలు బండి మీద కాబట్టి వాళ్ళు పులిసిపోయింది అబ్బా. సో కేఎఫ్సీకి వచ్చాము కదా, ఇక్కడ అయితే నేను ఏమేమి ఆర్డర్ ఇచ్చానంటే స్మోకీ గ్రిల్ చికెన్,
ఇది వచ్చేసి కాంబో అనమాట. జింజర్ క్లాసిక్ బర్గర్ అండ్ వింగ్స్ రైస్తో ఒక కోక్ కూడా వస్తుంది. ఇది ఒక మీల్, ఇది ఒక 2 పీసెస్ ఎక్స్ట్రా వింగ్స్, ఐ మీన్ లెగ్ పీసెస్. సో ఇది వచ్చేసి మాకు దాదాపు 470 అట్లా ఛార్జ్ అయింది. తెలుసు కదా KFCలో GST అన్ని యాడ్ చేసి మనకి ఇస్తారు. సో ఇంతే అండి నా వ్లాగ్. సో మీకు కనుక నా వ్లాగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం బాగా చేయడానికి, అండ్ నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేసి చెప్పండి. సో దాన్ని బట్టి నేను రెక్టిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ టైం ఏం చేయాలి ఏంటనేది. సో డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు Anna Talks. Signing off. Bye bye.